రైట్. సో టోటల్ గా అందరికీ శుభోదయం. ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోని మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ ఈ ఎండోన్మెంట్ ఈఓకు సంబంధించిన గ్రేడ్ 1 ఈఓకు సంబంధించిన గ్రేడ్ 1 ఒకటి. ఈ గ్రేడ్ 1 గురించి మనం ఆల్రెడీ దాని గురించి తెలియపరుస్తున్నాం. దాని విధి విధానాలు ఏంటి, ఎట్లా ఉంటుంది, ఏంటి జాబ్ పర్పస్ ఏంటి, ఇదంతా కూడా ఆల్రెడీ గౌరవ మన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు మరి దేవాదాయ ధర్మాదాయ శాఖలో రాబోయే కాలంలో 500 వరకు మరి ఖాళీలను భర్తీ చేయబోతుందని ప్రకటించడం ద్వారా దాంట్లో ఉండే పోస్టులు ఏమేమి ఉండొచ్చు అంటే గ్రేడ్ 1 పోస్టులా, ఈ గ్రేడ్ 3 పోస్టులా, లేకపోతే అర్చకులా, లేకపోతే ఇంజనీర్సా, ఇవన్నీ కూడా మనం గ్యాదర్ చేసిన తర్వాత ఇది గ్రేడ్ 1 కొన్ని పోస్టులు ఉండబోతున్నాయని చెప్పి అనుకున్నాం. చాలా మంది డౌట్ ఏంటంటే ఈ గ్రేడ్ 1 కు గ్రేడ్ 3 కి సేమ్ సిలబస్ ఉంటుందా? దీనికి ఆన్సర్ ఏంటంటే మాక్సిమం రెండింటికి సేమ్ సిలబస్ ఉంటుంది. హిందూ ఫిలాసఫీ ఒక పేపర్ ఉంటుంది, జనరల్ స్టడీస్ ఒక పేపర్ ఉంటుంది. అదనంగా ఏమైనా వస్తే అప్పుడు చూద్దాం. ముందు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎవరైతే సిన్సియర్ గా ఈ గ్రేడ్ 1 ఇది కూడా ఎందుకంటే గతంలో ఈ ఎండోన్మెంట్ ఈఓ కోసం చాలా మంది గట్టిగా ప్రయత్నం చేశారు. చాలా మంది మరి పోస్ట్ కొట్టేశారు. ఇదే కోణంలో పోస్ట్ కొట్టాలి అనుకునే వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఇది ఒక సువర్ణ అవకాశం, మీకు మంచి అవకాశం. కాబట్టి ఇప్పుడు మీ ప్రిపరేషన్ కంపల్సరిగా స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ప్రధానంగా ఎవరైతే పోటీ పరీక్షల పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, చాలా మంది రకరకాల ఉద్యోగాలు చేస్తుంటారు. ఆ ఉద్యోగాల్లో వాళ్ళు అసంతృప్తిగా ఉండొచ్చు. ఒకళ్ళు ఒక 10 years ఆ ఉద్యోగం చేసి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ ఉంటాడు, ఆయన ప్రైవేట్ సెక్టర్ లో 20 years చేస్తాడు. 20 years తర్వాత గవర్నమెంట్ సెక్టర్ కి వచ్చి ఒక 10 years అయింది. అంటే ఆయన ఆల్రెడీ ఒక 30 years ఒకే డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు ఆయనకి ఏమవుతుంది, దాని మీద కొంత అసంతృప్తి వస్తుంది. అదే మాదిరిగా కొంతమంది సచివాలయ ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళ వర్క్ బట్టన్ వల్ల దాని పట్ల కొంత అసంతృప్తి కావచ్చు. లేకపోతే కొంతమంది బాగా చదువుకొని ఉంటారు, పరిస్థితులు బాగలేక ఎర్లీ మ్యారేజ్, ప్రధానంగా మేడమ్స్ అంటే మహిళలు ఇంట్లో ఉండిపోవచ్చు. సో ఇలా ఇటువంటి మనం నేను గమనించాం. ఆంధ్రప్రదేశ్ లో నైపుణ్య గణన చేశారు. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్, ఒక ప్రయోగాత్మకంగా ఎక్కడ మంగళగిరిలో చేశారు. మంగళగిరిలో నైపుణ్య గణన చేస్తే అక్కడ తెలిసిన విషయాలు ఏంటంటే అత్యధికంగా నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళు ఎవరంట, చదువుకున్న ఆడవాళ్ళు, బాగా చదివిన ఆడవాళ్ళు, సుమారుగా డిగ్రీలు, ఎంటెక్లు, బీటెక్లు చేసిన ఆడవాళ్ళు ఇంట్లో ఖాళీగా ఉంటున్నారంట. ఖాళీగా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళే. సో మీకున్న ఒక సువర్ణ అవకాశం ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గర మీ పనులు మీరు చేసుకుంటూ కూడా ఈ రోజు టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇంట్లో ఉండి కూడా చదువుకోవచ్చు. అట్లా మీరు ఇంట్లో ఉండి చదవడానికి ఇది ఒక మంచి అవకాశం, మంచి జాబ్ కూడా మీకు. మరి దేవుడి దగ్గర సర్వీస్ అనేది చాలా అదృష్టం కూడా మొత్తానికి. సో దీనికి మనం చేయాల్సింది ఏంటంటే మనకు దీర్ఘకాలపు లక్ష్యాలతో మనం మాత్రమే వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి, కానీ స్వల్పకాలిక లక్ష్యాల ద్వారా దీన్ని సాధించలేము. దీర్ఘకాలపు లక్ష్యాలు, ఫర్ ఎగ్జాంపుల్ జూన్ జూలైలో మనకు దీనికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ వస్తుందంటే ఇప్పుడు మనం డిసెంబర్లో ఉన్నాం. మనం ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటే జాబ్ క్యాలెండర్ వచ్చే నాటికి, నోటిఫికేషన్ వచ్చే నాటికి మనం ప్రిపరేషన్ మొత్తం కంప్లీట్ చేసుకుని సిద్ధంగా ఉంటాం. అప్పుడు వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటే మాత్రం ఇబ్బంది. సో నేను చాలా మందిని మరి ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చాను. మరి చాలా మంది అవేర్నెస్ చేశాను. చాలా మంది వారంలో కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ. కాబట్టి ఇక్కడ నేను ఎవరైతే ఇప్పుడు చెప్పే కదా, ఎవరైతే ఈ జాబ్ కావాలనుకునే మిత్రులు ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళు చేస్తున్న జాబ్ లో సంతృప్తి లేకపోవడం ఒకటి, ఆల్రెడీ ఎర్లీ మ్యారేజెస్ వలన ఉద్యోగాలు చేయకుండా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు కావచ్చు, లేకపోతే రకరకాల జాబ్ బర్డన్స్ ఉండే సచివాలయ ఉద్యోగులు కావచ్చు. ఇటువంటి అనేక రకాల ఉద్యోగస్తులు మరి దీనికి ఇది ఒక సువర్ణ అవకాశంగా భావించుకుంటూ మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఇక్కడ వాళ్ళ ఈ ఎండోన్మెంట్ ఈ గ్రేడ్ 1 లో ఉండే హిందూ ఫిలాసఫీ అనే పేపర్ ను మాత్రమే ఆదినారాయణ అకాడమీ ప్రజెంట్ స్టార్ట్ చేసింది. దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ హిందూ ఫిలాసఫీతో పాటుగా జనరల్ స్టడీస్ క్లాసెస్ ను కూడా త్వరలో స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఏ పేపర్కి ఆ పేపర్ సపరేట్ గా ఉంటుంది, లేదా 2 పేపర్లు కలిపి ఒక కోర్స్ ఉంటుంది. ఇక్కడ హిందూ ఫిలాసఫీ యొక్క ప్రత్యేకత ఏంటంటే అన్ని క్లాసెస్ తో పాటుగా మీరు ఆ క్లాసెస్ లో ఉండే సమాచారం అంతా కూడా ఒక నోట్స్ రూపంలో మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు నోట్స్ కూడా రాయాల్సిన అవసరం లేదు, బాగా ముందు వినండి. దీనివల్ల వచ్చే లాభం ఏంటంటే చెప్పాం కదా మనము
మన ఒక హిందువుగా మన జీవితంలో రామాయణాన్ని కానీ మహాభారతాన్ని కానీ భాగవతాన్ని కానీ పురాణాలను కానీ ఒక్కసారి కూడా చదివిన్నాం మనకు తెలిసి. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఆ 4 పవిత్రమైన గ్రంథాలని మనం మొత్తం చదివేస్తాం. సో దీని ద్వారా కూడా నేను గమనించింది ఏంటంటే చాలా మార్పు వస్తుంది, మనలో చాలా మార్పు వస్తుంది, మన ప్రవర్తనలో, మన మూర్తిమత్వంలో, మన యాటిట్యూడ్లో, మన వైఖరిలో చాలా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. మనం ఉద్యోగ ప్రయత్నంలో ఇదొక విజయానికి తొలిమెట్టది. ఇది పవిత్రమైన గ్రంథాలు చదవడం విజయానికి తొలిమెట్టుగా మనం భావించి మరి మీరందరూ కూడా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆ ప్లాట్ఫామ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఆల్రెడీ కోర్సులో జాయిన్ అయిపోయారు, ఇంకో కొంతమంది ఇంకా ఆలోచనలో పడిపోయారు. మొత్తానికి ఏం ఆలోచన ఉండాల్సిన అవసరం లేదు. మీరు సిన్సియర్ గా మీ ప్రిపరేషన్ కొనసాగించండి. త్వరలో జనరల్ స్టడీస్ సంబంధించిన క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాం. ఇంకా దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ మీకు అందుబాటులో ఉంటుంది, ఒకసారి కాల్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఎండోర్మెంట్ ఈఓ గ్రేడ్ 1 కు సంబంధించిన మన మిత్రులు చాలా మంది అడిగారు, మరి బేసిక్ ఎలా ఉండొచ్చు, బేసిక్ పే ఎలా ఉండొచ్చు అంటే చెప్పే కదా సుమారుగా 44,000 వరకు ఉంటుంది బేసిక్ పే. మరి దీనికి ఆల్రెడీ ఉద్యోగం చేసే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ ఒక 10 years టీచింగ్ ఫీల్డ్ లో ఉండి మరి దీనిలోకి రావాలనుకుంటే ఆ 10 years సర్వీసు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ 10 years సర్వీస్ ఇక్కడ యాడ్ అవుతుంది. ఒకవేళ ఆ టీచర్ కి 45,000 కన్నా ఎక్కువగా శాలరీ వస్తుంటే ఆ శాలరీ కూడా ఇక్కడ వస్తుంది. అంటే ఉద్యోగ భద్రత కూడా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు. మీ పే ప్రొడక్షన్ చెప్పండి. పే ప్రొడక్షన్ అంటే అర్థం ఏంటి? మీకు అక్కడ మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో మీకు ఎంత జీతం వస్తుందో అంత జీతం అనేది ఇప్పుడు మీకు గ్రేడ్ 1 కు సంబంధించిన బేసిక్ పే 45,000 కన్నా ఎక్కువగా ఉంటే ఆ ఎక్కువగా ఉన్న శాలరీ వస్తుంది, కానీ 45,000 రాదు మీకు. ఒకవేళ తక్కువగా ఉందనుకోండి 45,000 వచ్చేస్తుంది. సో కాబట్టి ఇంకా ఏజ్కి సంబంధించి కావచ్చు, లేకపోతే క్వాలిఫికేషన్ సంబంధించి కావచ్చు, ఎనీ డిగ్రీ దీనికి ఎలిజిబుల్. ఏజ్ ఇప్పుడు ప్రజెంట్ ఓసీలకు 42 సంవత్సరాలు ఉంటుంది. ఇంతకుముందు 7 నిమిషాలు చెప్పాను మీకు అన్ని కూడా. సో ఇక్కడ ఎవరు సీరియస్ గా ప్రిపేర్ కావాలి అనుకునే వాళ్ళైతే కంపల్సరీగా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇక మీకు ఆలోచన అవసరం లేదు. ఇక నేను మన కోర్సు గురించి ఒక 2 మాటలు చెప్తాను. ఆల్రెడీ ఎన్రోల్మెంట్ ఈఓకు సంబంధించి 2021లో మనం క్లాసెస్ స్టార్ట్ చేసాం. ఈ ఎన్రోల్మెంట్ ఈఓలో ప్రధానంగా హిందూ ఫిలాసఫీకి సంబంధించిన 12 చాప్టర్స్ మనం విజయవంతంగా కంప్లీట్ చేసాం. మీకు ఇప్పుడు స్టార్ట్ అయినా కానీ ఆ 12 చాప్టర్ సిలబస్ మొత్తం మీకు అందుబాటులో ఉంటుంది. కాకపోతే ఆదినారాయణ అకాడమీ దగ్గర టెక్నికల్ గా అంటే సాంకేతికంగా మనం ఈ డిజిటల్ బోర్డు లాంటివి మనం ఏర్పాటు చేసుకోలేదు. నార్మల్ బోర్డు మీద క్లాసులు చేస్తుంటాం. మీరు లోపల ఉండే కంటెంట్ ని మాత్రం పర్ఫెక్ట్ గా వినండి తప్ప బయట చిన్న చిన్న నాయిస్లు కానీ చిన్న చిన్న శబ్దాలు కానీ వస్తుంటాయి. అవన్నీ దయచేసి ఎవరు పట్టుకోవాల్సిన అవసరం లేదు. సిన్సియర్ గా ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళకి ఓకేనా, మన లక్ష్యం కనిపించాలి తప్ప మన లక్ష్యాన్ని బయట ఉండే పనికిరానివన్నీ కూడా మనం డామినేట్ చేయకూడదు. సో ఇక్కడ బయట ఉండే ఆ వాయిసెస్ ఆ శబ్దాలన్నీ కూడా మనకు అన్నెసరీ, అవి మనం డామినేట్ చేయకూడదు. మనం కేవలం మన ముందు కనిపిస్తున్నది ఆ బోర్డు మీద మన కంటెంట్ మాత్రమే మనకు కనిపించాలి. అవి మాత్రమే సిన్సియర్ గా వినండి. మీరు సిన్సియర్ గా మీకంటూ ఒక నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో దీనికోసం మన యాప్ ఉంటుంది, ప్లే స్టోర్ లో ఒకసారి ఇన్స్టాల్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. మీకు రాబోయే కాలంలో నేను ఈ ఎడ్యుకేషన్ మనకు ఎన్రోల్మెంట్ ఈఓకు సంబంధించిన ఏవైనా అప్డేటెడ్ అంశాలు ఉంటే మీకు కంపల్సరీగా వీడియో రూపంలో మీకు ప్రతిరోజు తెలియపరుస్తాను. ఇవన్నీ మీకు అప్డేటెడ్ అంశాలు మీకు ఎప్పటికెప్పుడు తెలియాలంటే కంపల్సరీగా యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేస్తే మీకు అంశాలు తెలుస్తూ ఉంటాయి మొత్తానికి. ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంటుంది. సరే టెలిగ్రామ్ గ్రూప్ అవసరం లేదనుకుంటే నేను ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశాను ఎన్రోల్మెంట్ ఈఓ కోసం ప్రత్యేకంగా. మీరు నాకు ఫోన్ చేస్తే మేము ఆ ప్లాట్ఫామ్ లో యాడ్ చేస్తాం ఒకసారి. ఓకేనా? థ్యాంక్ యూ.